అందరికీ నమస్కారం. ఈరోజు మనం తలనొప్పుల గురించి యోగాసనాలు, ప్రాణాయామాలు, షట్క్రియలు ఎలా చేయాలి చూద్దాం. ముందుగా మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ హెడేక్స్. మనకు జ్వరం వచ్చినప్పుడు, కంటి లోపాలు ఉన్నప్పుడు, సైనసైటిస్ శరీరం లోపల ఉన్నప్పుడు మనకు తరచూ తలనొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఆస్టియోపతిక్ ట్రీట్మెంట్ చేయించినట్లయితే తలనొప్పులు తగ్గుతాయి. కొన్ని శరీరానికి అలర్జీని సృష్టించే ఆహారాలు తగ్గిస్తే తలనొప్పులు తగ్గుతాయి, లేకపోతే లక్షణాలు అలాగే ఉంటాయి. అయితే ఈ తలనొప్పులు లక్షణాలను తగ్గించడం సంప్రదాయ వైద్యశాస్త్రం పరిపూర్ణంగా అందించలేకపోయింది. మైగ్రేన్ లేదా టెన్షన్ మరియు సైకిక్ తలనొప్పులకు నివారణకు తాత్కాలిక ఉపశమనాన్ని అందించే ఔషధాలు ఉపయోగించి ఈ రోగ లక్షణాలను తగ్గిస్తున్నారు. మనకు కండరాలు ఒత్తిడికి గురైనప్పుడు కొన్నిసార్లు ఆస్పిరిన్ లేదా ట్రాంక్విలైజర్, సైకోథెరపీ, మసాజ్ ద్వారా కూడా తలనొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ రకంలో వాస్క్యులర్ తలనొప్పి వచ్చినప్పుడు ఎర్గోట్ ఆల్కలాయిడ్స్ మెడిసిన్ ద్వారా తలనొప్పి తగ్గుతుంది. ప్రస్తుత సమయంలో దీర్ఘకాలిక నిరంతర తలనొప్పి లక్షణాలను నిర్వహణకు చాలా అసమర్థంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు రోగికి మరియు వైద్యుడికి ఇద్దరికీ నిజమైన సమస్యను కలిగిస్తున్నాయి. తరచూ తలనొప్పులు వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో అమెరికా మైగ్రేన్ ఫౌండేషన్ వారు కొన్ని ఆహారాలను సిఫార్సు చేశారు. ఎక్కువ శాతము శాకాహారము సిఫార్సు చేస్తున్నారు. చాక్లెట్స్ మరియు వైను మానుకోండి. జున్ను, జంక్ ఫుడ్స్, కెఫిన్ తక్కువగా తీసుకోండి. అతిగా తినడం మానండి. రకరకాలు వెజిటేబుల్స్, ఫిష్లో ఒమేగా 3 ఉంటుంది. రకరకాల పండ్లు, గోధుమలు, బార్లీ, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. రోజుకి 5 స్మాల్ మీల్స్ తీసుకోవాలి. డ్రింక్ వాటర్ లేదా షుగర్తో కూడిన సోడా లేదా జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చు. శరీరానికి విటమిన్ B2, కోఎంజైమ్ Q10, మెగ్నీషియం, పెటాసైడ్స్, ఫివెఫ్నెస్ సరిపడినంత అవసరం. యోగిక్ మేనేజ్మెంట్. వైద్యశాస్త్రం చికిత్స చేయడం కష్టంగా భావించే ఈ రకమైన తలనొప్పికి నిర్వహించడంలో యోగాభ్యాసాలు అంతరాన్ని నింపుతాయి. సైకోజెనిక్ తలనొప్పి, మైగ్రేన్తో సహా వాస్క్యులర్ తలనొప్పి మరియు ఒత్తిడి తలనొప్పి యోగాభ్యాసాల ద్వారా పూర్తిగా నిర్మూలించబడతాయి. హఠయోగాలో ఆసనాలు, షట్కర్మలు, నేతిక్రియ ఈ అభ్యాసాలు 3 నెలల నుండి 6 నెలల వరకు సాధన చేసినట్లయితే తలనొప్పులు తగ్గుతాయి. ఇది ప్రారంభ స్థితి. విశ్రాంతి ఆసనం. ఆసనం చేసిన తర్వాత ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సుఖాసనం. తర్వాత మనము సూక్ష్మయోగం చేద్దాం. శ్వాస తీసుకుంటూ మెడను ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, కంటిన్యూ 2, 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఎక్సేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రైట్ టు ఆపోజిట్, 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. మనం ప్రక్కలకి చేద్దాం. 1 ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ స్ట్రైట్ టు ఆపోజిట్ సైడ్, 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. రొటేషన్ చేయాలి. 1 రైట్ 1 లెఫ్ట్ రొటేషన్. 1 exhale, inhale, left and right rotation. ఈ విధంగా 2,
3. ఇది 10 సార్లు చేయాలి. ఛాతీకి ఎదురుగా చేతులు చాపాలి. ఫింగర్స్ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. పామ్స్ అప్ అండ్ డౌన్. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. సైడ్స్ బెండ్ పామ్స్. రెడీ. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఫింగర్స్ ఫోల్డ్ చేసి రిస్ట్ రొటేషన్. రెడీ. 1 2 3. రివర్స్. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ప్రతిదీ 10 సార్లు చేయాలి. తర్వాత ఎల్బోస్ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. 1 ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ స్ట్రైట్. 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. తర్వాత షోల్డర్ రొటేషన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 2 చేతులు బెండ్ చేసి ఈ విధంగా రొటేషన్ చేయాలి. 1 2. రివర్సు. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. తర్వాత సైడ్స్ బెండ్ చేద్దాం. కుడివైపు ఎడమవైపు బెండ్ అవ్వాలి నడుము. రెడీ. 1 ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ స్ట్రైట్. 2 ఆపోజిట్ సైడ్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ స్ట్రైట్. తర్వాత కుడివైపు ఎడమవైపు నడుము తిప్పాలి. అంటే నడుము అంటే నడుము కాదు, స్పైన్ మొత్తం. 1 ఎక్సేల్ ట్విస్ట్. ఇన్హేల్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్. 2 ఎక్సేల్. ఇన్హేల్ స్ట్రైట్. తర్వాత 2 కాళ్ళు చాపి తోస్ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. రెడీ. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. యాంకిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. 1 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. తర్వాత యాంకిల్స్ రొటేషన్. 1 2 3. ఆపోజిట్ సైడ్. అదేవిధంగా యాంకిల్స్ రొటేషన్ ఆపోజిట్ సైడ్ చేయాలి. 1 2. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఐస్ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6. సైడ్స్ మూమెంట్స్. 1 2 3 4 5. ఈ విధంగా 10 సార్లు చేయాలి. రైట్ లెగ్ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. 1 ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ స్ట్రైట్. 2 3. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఆపోజిట్ లెగ్. 1. ఈ విధంగా 10 సార్లు చేయాలి. జాను శరాసన. 2 కాళ్ళు స్ట్రెచ్ చేయాలి. తర్వాత రైట్ లెగ్ బెండ్ చేసి అనదర్ లెగ్ స్ట్రైట్గా ఉంచాలి. Raise your hands. Inhale up. Exhale forward bend. Inhale up. Exhale down. Exhale down.
ఇన్హేల్ అప్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్. ఈ విధంగా 10 సార్లు చేసి కొంత సమయం ఆసనంలో బంధించాలి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ బెండ్, సేమ్. ఇన్హేల్ రైజ్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale up, release your hands, leg, విశ్రాంతి. తర్వాత మనం పశ్చిమోత్తానాసన చేద్దాం. 2 కాళ్ళు కలిపి 2 చేతులని తలపై తీసుకురావాలి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ పైకి యథాస్థితికి రావాలి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఈ విధంగా 10 సార్లు చేయాలి. ఒక కాలు బెండ్ చేసి అనదర్ లెగ్ స్ట్రైట్గా ఉంచి ఎక్సేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రైట్. ఈ విధంగా 2, ఇన్హేల్ అప్, ఎక్సేల్ బెండ్, ఇన్హేల్ అప్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్, ఆపోజిట్ సైడ్. ఒక కాలు బెండ్ చేసి లెగ్ స్ట్రైట్గా ఉంచాలి. సైడ్ బెండ్. 1, raise your hands, inhale, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, release your hands, legs, విశ్రాంతి. ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా 2 కాళ్ళ మీద కూర్చోవాలి. ఇప్పుడు వ్యాఘ్రాసనంలో మనం ఎలాగైతే చేస్తామో 2 చేతులు పైకి లేపి తల వెన్నెముకను ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు మెడ, ఛాతీని కిందకి నేలపై ఆన్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఈ ఆసనంలో 3 నిమిషాల పాటు ఉంచాలి. బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి. దీన్ని శిశోసన అని అంటారు. ఇది మనం చెప్పుకున్నట్లే తలనొప్పికి ఉపయోగపడుతుంది. తలకి పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది ప్రతిరోజు 3 నిమిషాల పాటు సాధన చేయాలి. 3 నిమిషాల తర్వాత నెమ్మదిగా బయటకు రావాలి. ఆసనం ఎలాగ చేసామో అలాగే నెమ్మదిగా బయటకు రావాలి. ఈ విధంగా రావాలి నెమ్మదిగా. తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మనం పర్వతాసనం చేస్తున్నాం. రెండు చేతులను పైకి లేపి ముందుకి రావాలి. పామ్స్ ఆన్ ది గ్రౌండ్. ఇప్పుడు పర్వతాసనంలో మోకాలు లేపాలి. ఈ విధంగా పర్వతాసనం చేయాలి. ప్రతిరోజు దీనిని 3 నిమిషాల పాటు చేయాలి. ఈ ఆసనాలు, ప్రాణాయామాలన్నీ కూడా యోగా అధ్యాపకుని చేత నేర్చుకోవాలి. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. వజ్రాసనము. రిలీజ్ యువర్ హ్యాండ్స్. వేళ్ళకిలా పడుకోవాలి. సేతుబంధాసనం చేద్దాం. బోత్ లెగ్స్ బెండ్ చేయాలి. 2 అరచేతులు నేలపై ఉంచాలి. బటక్స్ దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ
buttocks, lower spine up, exhale down, inhale, exhale, inhale, exhale down. ఈ విధంగా 10 సార్లు చేయాలి. తర్వాత నిలబడి చేసే ఆసనాలు 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉండాలి. 2 చేతులను తలపైకి తీసుకురావాలి. ఇలా ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్, ఫార్వర్డ్ బెండ్, టాప్ ఆఫ్ ది హెడ్ టచ్ ది అక్కడ స్టూల్ ఉంచాలి. స్టూల్ మీద మన తలను ఉంచాలి. ఈ స్టూల్ ఉండడం వల్ల విషయం ఏంటంటే ఈ స్టూల్ వలన మన ఆ తలకి విశ్రాంతి దొరుకుతుంది. నేల మీద పెడితే తల మెడ నొప్పులు వస్తాయి. అందుకని ఈ స్టూలు ఒక పరికరంగా తీసుకున్నాం మనం. ఈ ఆసనంలోని 3 నిమిషాలు ఈ విధంగా ఉండాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. తలకి పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్, లెగ్స్, విశ్రాంతి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేద్దాం. ఫస్ట్ 1 ప్రణామాసన, 2 ఊర్ధ్వహస్తాసన, 3 పాదహస్తాసన, 4 రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన, 5 దండాసన, 6 అష్టాంగాసన, 7 భుజంగాసన, 8 పర్వతాసన, 9 రైట్ లెగ్ ఫ్రంట్ అశ్వసంచలనాసన, 10 పాదహస్తాసన, 11 ఊర్ధ్వహస్తాసన, 12 ప్రణామాసన. ఇది ఒక రౌండ్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ చేద్దాం. ఫస్ట్ 1 ఇది ప్రణామాసన, 2 ఊర్ధ్వహస్తాసన, 3 పాదహస్తాసన, 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన, 5 దండాసన, 6 అష్టాంగాసన, 7 భుజంగాసన, 8 పర్వతాసన, 9 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ అశ్వసంచలనాసన, 10 పాదహస్తాసన, 11 ఊర్ధ్వహస్తాసన, 12 ప్రణామాసన. ఈ విధంగా నెమ్మదిగా చేయాలి. ప్రతిరోజు 12 రౌండ్లు చేయాలి. ఆ విషయం మర్చిపోకూడదు. నేను ఓన్లీ డెమాన్స్ట్రేషన్కి చూపించాను. తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం నేతి క్రియ చేద్దాం. ఒక బాటిల్లో తీసుకుని నీరు, తర్వాత ఆ నేతి బాటిల్లో వాటర్ వేయాలి. ఫుల్గా వేయాలి. 2 ముక్కు రంధ్రాల నుంచి చేయాలి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. స్టార్టింగ్ కుడి ముక్కు రంధ్రంలో
ఆ బాటిల్ యొక్క కొనను పెట్టాలి. నోరు చాపాలి. నోరు చాపి ముక్కు క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి నోటి నుంచి లైట్ గాలి తీసుకోవాలి. ఈ సమయంలో శరీరాన్ని ఒత్తిడి కలిగించకూడదు, నెమ్మదిగా చేయాలి. ఈ సమయంలో గాలి మనకు ఆడదు. అప్పుడు ఏం చేస్తామంటే నోటి నుంచి లైట్గా తీసుకుంటాం. అది అసలు తీసుకోకూడదు, నోటి నుంచి మనము తీసుకోవాలి కాబట్టి నోటి నుంచి ట్రై చేయాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ సగం వాటరు చేయాలి, మరో సగం వాటరు ఆపోజిట్ సైడ్ చేయాలి అని అర్థం. శరీరము విశ్రాంతిలో ఉండాలి, భయపడకూడదు. నోరు తెరవాలి. ఇంపార్టెంట్ విషయం, నోరు తెరిస్తే ముక్కులోంచి నీరు బయటకు వస్తుంది. నోరు తెరవకపోతే నీరు బయటకు రాదు, స్టక్ అయిపోతుంది, గొంతులోకి పోతుంది అన్నమాట. నోరు తెరవకపోతే ఆ విషయం మర్చిపోవద్దు. నోరు తెరవాలి. ముందుకు చూడాలి, భయపడద్దు. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనము అయిన తర్వాత మనం కపాలభాతి చేయాలి. గాలి వదలాలి. అంటే మనం గాలి వదలాలంటే మనము లోపల ఉన్న ముక్కులో ఉన్న వేస్ట్ బయట తీయడానికి ఎలా మనం చేస్తామో అలాగనమాట. బయటికి అన్నట్లు చేయాలన్నమాట కపాలభాతి. గాలి వదులుతూ ఉండాలి, ముందుకు నెమ్మదిగా వంగాలన్నమాట. ముందుకు వంగితే ఏమవుతుందంటే ఈ కపాలంలో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కపాలభాతి కంటిన్యూస్. ఇలాగ మనం ఎందుకు చేస్తున్నామంటే కపాలంలో ఏమైనా నీరు ఉంటే బయటకు వచ్చేస్తుందని మనము ఈ కపాలభాతి చేస్తున్నాము. కంటిన్యూస్. మరలా ముందుకు వంగాలి. అలా కొన్నిసార్లు చేయాలి భాతి. నెమ్మదిగా ముందుకు వంగాలి. అలా ముందుకు వంగడం వల్ల కపాలంలో ఏమైనా నీరు డ్రాప్స్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది అనమాట వంగడం వలన. ఇది అద్భుతమైన క్రియ, నేతి క్రియ. ఇది చాలా రోగాలకు ఒక ఔషధం లాంటిది. ఔషధం అంటే టానిక్ లాంటిది. లోపల వేస్టేజ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. షట్క్రియల్లో ఇది ఒకటి. తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్గా ఉండాలి. ఆపోజిట్ నాస్ట్రిల్ ఫోర్స్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్ ఫోర్స్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆపోజిట్ ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్ ఫోర్స్ఫుల్గా ఉండాలి. తర్వాత బోత్ నాస్ట్రిల్ ఫోర్స్ఫుల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలి. ఈ ప్రాణాయామం మనము యోగ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. దానిని మీరు ప్రతిరోజు అనుసరించండి. తర్వాత ప్రాణాయామం వచ్చేసి నాడీ శోధన ప్రాణాయామ. లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్రలో ఉంచాలి, రైట్ హ్యాండ్ నాసికా ముద్రలో ఉంచాలి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్, అగైన్ ఇన్హేల్ రైట్,
ఎగ్జేల్ లెఫ్ట్. ఇది ఒక రౌండ్. ఈ విధంగా 10 రౌండ్లు చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం మీకు కూడా వినిపించకూడదు. అంటే ఎంత నెమ్మదిగా చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క శబ్దము వినపడకూడదు. అంత నెమ్మదిగా ఈ ప్రాణాయామాన్ని సాధన చేయాలి. 10 రౌండ్ల తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత మనం చేయబోయే ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. అంటే 9 2 చేతి వేళ్లను చెవుల దగ్గర ఉంచాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని 9 నాదం చేయాలి. ఇన్హేల్, ఈ విధంగా ప్రతిరోజు 10 సార్లు చేయాలి. ఇది ఒక రౌండు. విశ్రాంతి. తర్వాత మనకి ఇష్టమైనది, అత్యంత ప్రియమైనది శవాసనం సాధన చేద్దాం. ఎల్లకలా పడుకొని 2 కాళ్ళు 2 చేతులు వదులుగా ఉంచాలి. విశ్రాంతి. ఈ శవాసనాన్ని ప్రతిరోజు అనుసరించాలి. ఈ శవాసనం మన యోగా సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అన్ని యోగాసనాస్ ప్రాణాయామాస్ అయిన తర్వాత శవాసనాన్ని సాధన చేసినట్లయితే మంచి ఫలితం పొందుతాము. గురుభ్యో నమః.